మెకాలే భారత్లోని విద్యా పరిస్థితులను, విద్యా వ్యవస్థలను అధ్యయనం చేసి ఎప్పుడు కౌన్సిల్కు ఒక ప్రతిపాదన సమర్పించాడు. సో ఎప్పుడు అంటే కనుక 1835 ఫిబ్రవరి 2వ తారీఖున. ఈయన భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు అంటే కనుక 1834లో వచ్చారు. అండ్ ప్రతిపాదన చేసి ఒక నివేదికను ఎప్పుడు సమర్పించారు అంటే కనుక ఆ నెక్స్ట్ ఇయర్ 1835 ఫిబ్రవరి 2న నివేదికను సమర్పించారు. నెక్స్ట్ హుక్బందీ కాదండి, హలక్బందీ. హలక్బందీ పాఠశాలలు ఎక్కడ స్థాపించబడ్డాయి? హలక్బందీ పాఠశాలలు అనేవి ఆగ్రాలో స్థాపించబడ్డాయి. సాడ్లర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? సాడ్లర్ కమిషన్ అనేది 1917లో ఏర్పడింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? కాశీ హిందూ విశ్వవిద్యాలయం అనేది 1916లో స్థాపించబడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది 1918లో స్థాపించబడింది. కాశీ ఏమో 16లో, ఉస్మానియా ఏమో 18లో. నెక్స్ట్ లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరు? లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మైకేల్ సాడ్లర్ ఆప్షన్ 1. లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ మైకేల్ సాడ్లర్ గారి అధ్యక్షతన ఎంతమంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు? సో సాడ్లర్ కమిషన్లో ఎంతమందితో అంటే కనుక 6 మెంబర్స్తో ఆ కమిటీని ఏర్పాటు చేశారు. సాడ్లర్ కమిషన్ ప్రకారం విశ్వవిద్యాలయాలన్నీ దేనిని వేరు చేశారు? విశ్వవిద్యాలయాల్లో నుంచి దేనిని వేరు చేశారంటే కనుక ఇంటర్మీడియట్ని వేరు చేశారు. ఏ కమిషన్ కాలంలో సెకండరీ బోర్డ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లు, యూనివర్సిటీ గ్రాంట్లు కమిషన్ ఏర్పాటు చేయబడ్డాయి? సో ఏ కమిషన్ అంటే కనుక సాడ్లర్ కమిషన్. ఎవరి ఆధ్వర్యంలో విద్యా విధానంపై సమీక్ష జరిపి బాలికల విద్యపై నిర్లక్ష్యం ఉందని, వీరి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించింది? సో ఎవరి ఆధ్వర్యంలో అంటే కనుక అబూబ్ ఉడ్ నివేదిక 1937. జాతీయ విద్యా ఉద్యమం 1905, 1938కి ప్రధాన కారణం. సో ప్రధాన కారణం కెప్టెన్ తీసుకున్న విద్యా మార్పులు, అలాగే మెకాల్ విద్యా మార్పు, బోత్ 1 and 2. ఈ విద్య మాకొద్దు అనే ఆవేశ భావన జాతీయ విద్యా ఉద్యమం ఎన్నవ దశలో ప్రారంభమైంది? సో ఈ విద్య మాకొద్దు అనేది మొదటి దశలో ప్రారంభమైంది. మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక 1905 నుంచి 1910 వరకు. అండ్ రెండవ దశ వచ్చేసి 1911 నుంచి 1922 వరకు. థర్డ్ దశ వచ్చేసి 1930 నుంచి 1938 వరకు. సో 22 తర్వాత 23 నుంచి 29 వరకు ఏ ఉద్యమాలు జరగలేదు. సో ఆ దశను ఏమంటారంటే నిశ్శబ్ద దశ అంటారు, నిశ్శబ్ద కాలం అంటారు. నిశ్శబ్ద కాలం 23 నుంచి 29 వరకు. సో ఈ డేట్స్ అనేవి ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎన్ని ఉద్యమ దశలు ఉన్నాయి అని అడిగితే కనుక 3 దశలు ఉంటాయి. దీనికి సంబంధించింది. సో జాతీయ విద్యా ఉద్యమం ఏ దశలో తెచ్చిన వివాహ చట్టం జాతీయ భావాలను రేకెత్తించింది? సో వివాహ చట్టం అనేది 2వ దశలో ఉంది. జాతీయ విద్యోద్యమం 2వ దశలో ఎవరు తెచ్చిన వివాహ చట్టం జాతీయ భావాలను రేకెత్తించింది? సో మౌంట్ ఫోర్ట్ అనే ఆయన వివాహ చట్టం అనేది తీసుకొని వచ్చారు. ఏ కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు? సో 23 నుంచి 29 వరకు ఉండేదాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. గాంధీ గారు ఎప్పుడు శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించారు? గాంధీ గారు 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. విద్య వల్ల కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించబడుతూ పాశ్చాత్య జీవన విధానంలో తృప్తి చెందుతాయి, విద్యా శాస్త్రీయ పరంగా ఉండాలని, మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేలా ఉండాలని అభిప్రాయపడిన వారు ఎవరు? ఎవరంటే కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈనాటి ప్రాథమిక విద్యా విధానం వృధాయే కాకుండా హానికరం అని ఎవరు అభిప్రాయపడ్డారు? గాంధీ గారు. విశ్వభారతి ఎవరికి సంబంధించింది? సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించింది విశ్వభారతి. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఎప్పుడు ఏర్పడింది? సో మూల్యాంకన కమిటీ అనేది 1955, 56లో ఏర్పడింది. 1955-56 మధ్యకాలంలో భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఎవరి అధ్యక్షతన విద్యపై మూల్యాంకన కమిటీ నియమించింది? సో శ్రీ జి రామచంద్రన్ గారి అధ్యక్షతన విద్యపై మూల్యాంకన కమిటీ అనేది నియమించారు. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ దేశమంతా విస్తృతంగా పర్యటించి విద్యాభివృద్ధిపై ఎన్ని అంశాలలో కూడిన సిఫార్సులు చేసింది? సో ఈ మౌలిక కమిటీలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే కనుక 7 అంశాలు ఉన్నాయి. 7 అంశాలు. ఎలిమెంటరీ విద్యా విధానం సంపూర్ణంగా మౌలిక విద్య ప్రాతిపదికపై నడవాలి అని సిఫార్సు చేసిన కమిటీ మూల్యాంకన కమిటీ. ఏ మూల్యాంకన కమిటీ? మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ. ఎవరి అధ్యక్షతన స్త్రీ విద్యపై జాతీయ కమిటీ నియమించడం జరిగింది? దుర్గాబాయ్ దేశ్ముఖ్. ప్రవేశానికి వయోపరిమితి 6+కు పెంచాలి అని సూచించిన కమిటీ? స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. భావ సమైక్యత కమిటీ ఎప్పుడు ఏర్పడింది? సో భావ సమైక్యత కమిటీ అనేది 1961లో ఏర్పడింది.
ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టడానికి అప్పటి మద్రాసు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరు? మాల్కమ్ ఆదిశేషయ్య గారు. డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1978లో. డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ఏ శీర్షికలో రిపోర్టు చేసింది? ఏ శీర్షిక అంటే లెర్నింగ్ టు డూ, టుడే కాదు, లెర్నింగ్ టు డూ అనే శీర్షికలో రిపోర్ట్ చేసింది. సార్వజనీన అందుబాటు అంటే ఏంటి? సో సార్వజనీన అందుబాటు అంటే చదువుకునే అవకాశం అందరికీ అందుబాటులోకి తేవడం, అంటే యూనివర్సల్ యాక్సెస్, ఎడ్యుకేషన్కి యూనివర్సల్ యాక్సెస్ అని. ప్రాథమిక పాఠశాల పరిధి దూరం. ప్రాథమిక పాఠశాల అంటే కనుక 1 కిలోమీటర్, మాధ్యమిక పాఠశాల అంటే కనుక 3 కిలోమీటర్స్. మాధ్యమిక అంటే 3, ప్రాథమిక అంటే 1. ఏ పంచవర్ష ప్రణాళిక నుంచి జాతీయ ఆదాయంలో ఎంత శాతం నిధులను కేటాయిస్తున్నారు? సో 8వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి జాతీయ ఆదాయంలో ఎంత శాతం నిధులను కేటాయిస్తున్నారు? ఎంత శాతం అంటే కనుక 6%. POA అనగా, POA అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. వృత్తి విద్యకు సెకండరీ స్థాయిలో 1990 వరకు ఎంత శాతం వృత్తి విద్యా సౌకర్యం కల్పించారు? సో 1990 అని అడిగారు కాబట్టి 1990లో అది 10% ఉంది. అదే 1995 అని అడిగితే కనుక అది 25%. 1995లో 25%. SABE విస్తరించండి. SABE అంటే స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. CABE అంటే కనుక సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు ఏర్పడింది? 1992లో ఏర్పడింది POA. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణ వికేంద్రీకరించబడింది? 72వ రాజ్యాంగ సవరణ ద్వారా. NCF 2005ను ఎవరు రూపొందించారు? సో NCERT వాళ్ళు రూపొందించారు. NCFని విస్తరించగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. ఆప్షన్ 1. జాతీయ స్టీరింగ్ కమిటీని నియమించిన వారు ఎవరు అంటే కనుక యశ్ పాల్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీలోని సభ్యుల సంఖ్య 34 మంది ఉన్నారు ఆయన కమిటీలో. NCF 2005 ఎన్ని అధ్యాయాలను సిఫార్సు చేసింది? సో ఎన్ని అధ్యాయాలు అంటే కనుక 5. 1977 గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1977. ప్రణాళికా సంఘం విద్యా ఉపసంఘం ఎప్పుడు ఏర్పడింది? జూలై 1957. ఇవన్నీ బిట్స్ ఇలా అడుగుతున్నారు. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా వీడియోస్ వస్తాయండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి కంప్లీట్ సబ్జెక్ట్ నుంచి వీడియోస్ అనేవి చేస్తాను. సో జాగ్రత్తగా చూసుకోండి. టెక్స్ట్ బుక్ చదివి అప్పుడు బిట్స్ చేయండి. థ్యాంక్ యూ.